హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు విక్రమ్ వర్క్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. మీకైతే ఐడియా ఉంది. నేనైతే అమెజాన్‌లో వర్క్ చేస్తున్నాను. ప్రెజెంట్ హ్మ్, గ్లోబల్ ఆపరేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే రోల్‌లో అయితే నేనైతే వర్క్ చేస్తున్నాను. ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏందంటే మనకి అమెజాన్ నుంచెల్లయితే ఒక కొత్త జాబ్ రోల్ అయితే రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. రోల్ నేమ్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్. సో, మనకి హైరింగ్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక. ఇదొచ్చేసి ఒక వర్చువల్ మీన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. మనకిక్కడ కింద డిస్క్రిప్షన్ గూడా వారు మెన్షన్ జేసినారు. అండ్ నెక్స్ట్ వన్ థింగ్ ఏందంటే ప్రతి జాబ్ అప్లికేషన్ యొక్క లింక్ అయితే మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుంది. మీరక్కడి నుంచెల్లయితే జాబ్‌కైతే అప్లై చేసుకోవడానికైతే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీకింకా వేరే ఏమైనా డౌట్స్ ఉంటే గూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. ముందుగా జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చూద్దాం మనం. రోల్ నేమ్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్. ఇదొచ్చేసి ఒక లెవెల్ 2 రోల్. అమెజాన్‌లో మనకి జాబ్ రోల్‌కైతే లెవెల్స్ అనేవి ఉంటాయి. మనకి స్టార్టింగ్ లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఇట్లా మన రోల్ పెరిగిన కొద్దీ మన లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇదొచ్చేసి ఒక వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీ అండ్ ఇదొచ్చేసి ఒక సీజనల్ రోల్. మీన్స్ మనకి అమెజాన్ వాళ్ళు 12 మంత్స్ కాంట్రాక్ట్ పేరోల్ మీద మీన్స్ కాంట్రాక్ట్ మీద హైర్ చేసుకుంటారు. నెక్స్ట్ మనకి బేస్డ్ అపాన్ పెర్ఫార్మన్స్ అయితే మన జాబ్ రోల్ అయితే వాళ్ళైతే పర్మనెంట్ చేసేయడానికి ఛాన్స్ అయితే ఉంది. మెయిన్‌గా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ వాళ్ళ రోల్ అంటే మీన్స్ వాళ్ళ వర్క్ ఏమంటుందంటే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ దీస్ ఇన్వెస్టిగేటర్స్ పొజిషన్ రిలైస్ ఆన్ ఎక్సలెంట్ జడ్జ్‌మెంట్ టు ప్లాన్ అండ్ అకాంప్లిష్ గోల్స్ అండ్ విల్ వర్క్ అండర్ వెరీ లిమిటెడ్ సూపర్విజన్ ఆఫ్ ద మేనేజర్. Excellent individual problem solving, analytical skills are used to authenticate customers and complex transactions. మనకి అమెజాన్‌లో మనకి సెల్లర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు అండ్ మన హబ్స్ ఉంటాయి, ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్ ఉంటాయి. వీళ్ళన్నిటికి మధ్యలో మనకి ఇదొచ్చేసి ఒక కామర్స్ కంపెనీ కాబట్టి దీనికి ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. మీన్స్ సెల్లర్ నుంచెళ్ళి హబ్‌కి మీన్స్ కస్టమర్ నుంచెళ్ళి ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ నుంచెళ్ళి నెక్స్ట్ ప్రతి దానికి గూడా మనీతోని రిలేటెడ్ ఉంటది గాబట్టి, ఫర్ సపోజ్ ఒక ప్రొడక్ట్ సెల్లర్ అమెజాన్‌కి మీన్స్ అమ్మినప్పుడు సో, వాళ్ళు గూడా మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తారు. నెక్స్ట్ మన కస్టమర్ ఏదైతే ఎండ్ కస్టమర్ ప్రొడక్ట్ కొనుక్కోవాలనుకున్నాడో వాళ్ళు గూడా మనీతోని ట్రాన్సాక్షన్ చేస్తారు. ప్లస్ ఇంకోటి మనం ఎండ్ యూజర్స్‌కి ఎలాగైతే మనకి అమెజాన్ అంటే ప్రొడక్ట్స్ బై చేసుకోవాలనుకుంటే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నామో, నెక్స్ట్ ఏదైతే సెల్లర్స్ ఉంటారో కస్టమర్‌లో వాళ్ళు గూడా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళకి సెపరేట్ యాప్ అని ఉంటుంది. ఆ యాప్ బేస్డ్ గూడా ఫ్రాడ్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ బేసిస్‌లో గూడా ఫ్రాడ్స్ అనేవి జరుగుతాయి. అలాంటి ఏ ట్రాన్సాక్షన్స్ ఇష్యూస్ లేకుండా ఫ్రాడ్స్ అనేవి జరగకుండా ఈ రోల్‌లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మెయిన్‌గా సెల్లర్ అకౌంట్స్ అండ్ సెల్లర్ ట్రాన్సాక్షన్ ఇష్యూస్ గురించి, కస్టమర్ అకౌంట్స్, కస్టమర్ ట్రాన్సాక్షన్ ఇష్యూస్ గురించి అయితే వర్క్ చేస్తారు. నియర్లీ ఆల్ డెసిషన్స్ ఆర్ ఎక్స్‌పెక్టెడ్ మేడ్ ఇండిపెండెంట్‌లీ with little to no guidance and high degree of accuracy. The transaction investigator will require to engage in frequent written and verbal communication with department management, risk analysis, risk engineers, other company associates, and third parties to accomplish the goals. They are also required to contact customers by phone. Productivity, quality assurance will be evaluated along with the overall contribution of the development of the department. ఇది వచ్చేసి టోటల్ ఓవరాల్ జాబ్ డిస్క్రిప్షన్. అండ్ ఇక్కడ మెన్షన్ చేసినయితే కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మనకి ఈ జాబ్ రోల్‌కైతే బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. ఏది డిసిప్లిన్‌లో గ్రాడ్యుయేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 0-1 ఇయర్స్. ఫ్రెషర్స్ అనే వాళ్ళైతే జాబ్ రోల్‌కైతే ఎలిజిబుల్ ఉన్నారు. మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని వచ్చేసి ఉండాలి. స్పోకెన్ అండ్ రిటన్ అండ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎబిలిటీ టు హ్యాండిల్ ఇంటర్ప్రెట్ లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా. నెక్స్ట్ ఇక్కడ ప్రిఫర్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ జాబ్ లింక్ మీన్స్ అప్లికేషన్‌కి జాబ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన. మీరు ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ త్రూ అయితే మీరు జాబ్ రోల్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మనకి కస్టమర్ ఇన్ఫర్మేషన్స్ మన బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచెల్లి ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ రావాలంటే దాన్ని ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ క్వెషన్స్ ఉంటాయి కొన్ని. వర్క్ హిస్టరీ అండ్ స్కిల్స్ గురించి డేటా మీన్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్. నెక్స్ట్ వర్క్ ఎలిజిబిలిటీ మనకి ఇండియాలో వర్క్ ఎలిజిబిలిటీ చేయనీకి ఉందా? నెక్స్ట్ అది మన రెజ్యూమ్ అప్‌లోడ్ చేయాలి. నెక్స్ట్ అక్నాలెడ్జ్‌మెంట్ చేయాలి. మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ట్రూత్ అని అక్నాలెడ్జ్‌మెంట్ ఇయ్యాలి. నెక్స్ట్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ వాలంటరీ ఐడెంటిఫికేషన్, మ్యారిటల్ స్టేటస్. మనకి మ్యారేజ్ అయిందా లేదా అది కూడా ఇక్కడ క్వెషన్ 2, 3 క్వెషన్స్ ఉంటాయి. అవి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మన ప్రొఫైల్ అంతా ఒకసారి రివ్యూ చేసుకొని సబ్మిట్ చేసిన వెంటనే మన ప్రొఫైల్ అనేది అమెజాన్ వాళ్ళకైతే సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ మన ప్రొఫైల్ అయితే వాళ్ళ క్రైటీరియాకి మీట్ అన్నట్టయితే మనకైతే వాళ్ళు మెయిల్ త్రూ అయితే కాంటాక్ట్ అయ్యి మనకి ఎగ్జామ్ ఇన్విటేషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ మీకు అమెజాన్‌కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా
కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.